దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేడు మనం ధ్యానించబోచున్నటువంటి లేఖన భాగము సామెతల గ్రంథము 8వ అధ్యాయము 14 నుంచి 17 వచనములు ధ్యానము చేద్దాం. ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానమునిచ్చుటయు నా వశము. జ్ఞానాధారము నేనే, పరాక్రమము నాదే. నా వలన రాజులు ఏలుదురు, అధికారులు న్యాయమును బట్టి పాలన చేయుదురు. నా వలన అధిపతులను, లోకంలోని ఘనులైన న్యాయాధిపతులందరూ ప్రభుత్వము చేయుదురు. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను. నన్ను జాగ్రత్తగా వెదుకువారు నన్ను కనుగొందురు. ఈ మాటల్లో ఉన్నటువంటి భావాన్ని పరిశీలన చేసుకుంటూ ముందుకు వెళదాం. చదువుకున్నటువంటి వాక్య భాగంలో దేవుని యొక్క జ్ఞానము, మనిషి బాధ్యతలు, విధులు అనేటువంటి విధంగా కనిపిస్తుంది కదా. దేవుని జ్ఞానము నీతియుక్తమైనది. దానిని ఆశ్రయించు వారిని సత్యవర్తనులుగా చేస్తుంది. ఎందుకంటే వాక్యము వారిలోనికి చేరి రూపాంతరం చెందుతుంది. వాక్యాన్ని బట్టి నడుచుకున్నట్టు వలన దేవుని యొక్క ఆ పోలికలోనికి తీసుకురాబడతారనమాట. దేవునికి ఇష్టం లేనటువంటి ప్రతి గుణ లక్షణాలు వారిలో నుండి తీసివేయబడతాయి. అంతరంగ శుద్ధి అనేది జరుగుతూ ఉంటుంది. దేవుని యొక్క జ్ఞానం అనేది మనిషిని దేవుని యొక్క స్వరూపంలోనికి మార్చుకుంటూ లోకంలోని ప్రతి మనిషిని ప్రేమించుకుంటూ లోకంలో వెలుగుగా వారిని నిలబెడుతుంది. ఎవరైతే దేవుణ్ణి చక్కగా వెతుకుతారో, ఎంత పరిశీలనగా వెతుకుతారో అంత దగ్గరగా దేవుడు వారికి ప్రత్యక్షంగా ఉంటాడు, ప్రత్యక్షం అవుతాడు కూడా. అంటే ఏదో ఒక ఆకారం వచ్చి ఎదురుగా ప్రత్యక్షం అవడం కాదు. దేవుని యొక్క వాక్యము శ్రద్ధగా వెతికిన వారికి దొరుకుతానన్నారు కదా. అంటే దేవుడే వారిలోనికి చేరే ఆత్మ సంపూర్ణుడుగా వారి యొక్క క్రియలు కానీ ఆలోచనలు కానీ అన్నీ కూడా దేవునికి ఇష్టంగా దేవుడే ప్రజల మధ్య సంచరిస్తున్నట్లు ఆ వ్యక్తి అనేవాడు మారిపోతాడు. ఆ వ్యక్తిని చూసిన వెంటనే ప్రజలు ఏమంటారు, ఇతను దేవుని యొక్క పిల్లడు లేదా దేవుని యొక్క కుమార్తె అనే విధంగా ఆ యొక్క చూసిన వెంటనే వేషధారణ కానీ, ఆలోచన విధానం కానీ, చేతలు కానీ ఇవన్నీ కూడా దేవునికి ఇష్టంగా మారినప్పుడు ఇదిగో వీళ్ళు క్రీస్తు పిల్లలు అనేలాగా కనిపిస్తారు. ఎప్పుడు కూడా మన క్రియలే మనకి సాక్ష్యం ఇస్తాయి. ఇది గుర్తుపెట్టుకోండి. ముందుకు చూసుకున్నట్లయితే దేవుడు ప్రజల చేత అనేక విధాలుగా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు తాను నిర్ణయించినటువంటి వ్యక్తులే అధికారులుగా ఏర్పరచబడతారు అనే విషయాన్ని వాక్యం ద్వారా నేర్చుకున్నాము. దేవుని యొక్క జ్ఞానాన్ని వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా పొందాలి. వాక్య ధ్యానము అనేకమైనటువంటి నిజ సంఘటనలతో నీకును నాకును బోధిస్తూ ఉంటుంది. ఎందుకు అనంటే వాక్యము శరీర రూపము దాల్చుకొని నీ యొక్క జీవితంలో వాక్యంలో ఏదైతే ఉందో నీ పరిస్థితులను బట్టి, నీ ఆలోచన విధానం బట్టి, నీ స్థితిగతులను బట్టి అది రూపాంతరం చెందుతూ నీ మధ్య, నీ ముందు అది సంచరిస్తూ ఉంటుంది. జీవం పోసుకోవడం అంటే అదే. ఒక వ్యక్తి దేవుని పనికి లేదా సమాజం కొరకు నియమింపబడాలి అంటే దేవుని జ్ఞానము పొందుకొని ఉండాలి. ఎందుకనంటే దేవుడు మంచి చెడ్డలను నేర్పించేటువంటి వాడు. ఉదాహరణకి దేవునితో నడిపింపబడినటువంటి నాయకులు, వ్యక్తులు, ప్రత్యక్ష అనుభవం కలిగిన వారంతా కూడా మృతి చెందిన తర్వాత, అంటే ఈ విషయం ఎక్కడ చెప్తున్నానంటే మనము న్యాయాధిపతుల గ్రంథంలో ఇజ్రాయేలీయులు కనాను దేశంను స్వాధీనం చేసుకున్న తర్వాత జరిగినటువంటి సిచ్యువేషన్, ఈ ఐగుప్తు నుంచి బయటికి తేపడిన తర్వాత ఇజ్రాయెల్ ప్రజలు కనాను దేశమును స్వాస్థ్యంగా పొందుకున్న తర్వాత ఆ నడిపింపు ఏదైతే అంటే మోషే గారి ద్వారా కానీ, యెహోషువ గారి ద్వారా కానీ నడిపింపు, దేవుని యొక్క నడిపింపు ప్రత్యక్షంగా అనుభవించినటువంటి వ్యక్తులందరూ కూడా మరణించిన తర్వాత, ఎందుకంటే మనిషికి మరణం అనేది కామన్ కదా. ఎందుకంటే ప్రతి మనిషి కూడా మరణించటము అనేది మనం ఆది అందే నేర్చుకున్నాము. పాపానికి ప్రతిఫలముగా మరణం అనేది ఉంది. మరణం తరువాత జీవించేటువంటి జీవనమే దేవునితో, దేవుని యొక్క రాజ్యంలో. కాబట్టి మనుషులందరూ ఎరిగినటువంటి ప్రత్యక్ష అనుభవాలు కానీ, ప్రత్యక్ష నడిపింపులు కానీ, దేవుడు యొక్క అద్భుతాలు కానీ ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా అనుభవించినటువంటి వ్యక్తులు ఆ తరం అంతా నశించిన తరువాత కొత్త తరము వారు పాపం చేశారు అన్నటువంటి విషయము న్యాయాధిపతుల 3వ అధ్యాయంలో చూస్తూ ఉంటాం. అయితే ఈ కొత్త తరము వారు
పాపము చేశారు అని అంటే మునుపటి తరము వారు పరిచయం చేయకపోవడము కానీ దేవుణ్ణి, లేదా దేవుని యొక్క క్రియలను మరి దేవుని యొక్క పరిస్థితులను చెప్పకపోవడం కానీ జరగటం వలన వీరు బయలని అంటే వీరి కొరకు కొన్ని దేవతలను లేకపోతే ఏ ప్రదేశానికైతే వెళ్ళారో ఆ ప్రదేశంలో ఉన్నటువంటి దేవతలని ఆరాధించడం అనేది చేశారనమాట. అంటే దేవుని దృష్టికి చాలా పాపం అనేది చేశారు. ఎందుకనంటే దేవుడు ముందే చెప్పాడు, ఆ ప్రదేశంలోకి మీరు వెళ్తున్నారంటే ఎక్కడ నుంచి వచ్చారో అక్కడ నుంచి తెచ్చుకున్న వాటిని కానీ, ఎక్కడికి వెళుతున్నారో అక్కడ ఉన్న వాటిని కానీ మీరు ఆశ్రయించకూడదని, మీరు వాటికి ప్రేమించకూడదు, అంటే వాటిని ఆరాధించకూడదు అన్నటువంటి విషయము దేవుడు చెప్పాడు. కానీ మరి శేషం మిగల్చటం అని ఇలాంటి పద్ధతులన్నీ జరిగిన తరువాత ఆ మిశ్రిత జనముగా ఉండేటప్పుడు మరి ఆ కొన్ని కొత్త తరం వారు ఏం చేశారంటే ఆ యొక్క దేశ పద్ధతులను లేదా ఆ దేశ బయలను ఆరాధించి దేవుని దృష్టికి పాపం చేశారు. అలా పాపం చేసినటువంటి వారికి దేవుడు ఏం చేశాడు? శిక్షించాడు. ఎలాగో ముందు యుద్ధాలు చేయటం నేర్పించాడో, యుద్ధాల ద్వారా వారు ఎవరైతే పటిష్టంగా ఉన్నటువంటి వారు ఉన్నారో, ఎవరైతే ఆ పరిస్థితులు గుండా మరి ఏంటంటారు దాన్ని గెలిచేటువంటి లేదనంటే స్థితి సామర్థ్యం కలిగి ఉన్నారో అలాంటి వారిని స్థిరపరుచుకుంటూ యుద్ధ వీరులుగా వారిని పరిగణలోకి తీసుకుంటూ అంటే నేర్పించుకుంటూ అనేకమైనటువంటి పరిస్థితులు వారి మధ్యలో ఉంచి యుద్ధాలకు సిద్ధం చేశారని అంటే యుద్ధం ఉంటుందనే కదా. అయితే ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రజలు కొత్త తరము వారు మరి దేవుని యొక్క మార్గాన్ని ఆశ్రయించకుండా దేవునికి వ్యతిరేకంగా దేవునికి రోషం పుట్టించే విధంగా వారి యొక్క మార్గం చెరుపుకొని వేరొక దానిని ఆశ్రయించినప్పుడు మరి న్యాయాధిపతులు 3వ అధ్యాయము 9 నుంచి 11 వచనములు చూసుకున్నట్లయితే వారు చేసినటువంటి అతిక్రమంకు తిరుగుబాటుకు దేవుడు వారిని శిక్షించినట్లు వారిని 8 సంవత్సరాలు మరి ఇంకొకరి చేతికి బానిసలుగా అప్పచెప్పినట్లు అక్కడ వాక్యంలో చూస్తున్నాం. అయితే 8 సంవత్సరాలు అనుభవించిన తరువాత మరలా దేవుడి వైపు వారు తిప్పబడి దేవుని కొరకు మరి దేవుని వైపు త్రిప్పబడి మొర్రపెట్టగా దేవుడు కనికరించి వారి కొరకు ఒక న్యాయాధిపతిని బయటికి తీసుకొచ్చారు. వారి కొరకు ఒక రక్షకుని బయటికి తీసుకొచ్చారు. ఆ రక్షకుడు ఆల్రెడీ ఉన్నాడు, కానీ వారి కొరకు నియమించడం జరిగింది. ఎందుకనంటే ఒత్నీయేలు గురించి మనము వాక్యంలో చదువుకున్నట్లయితే ఒత్నీయేలు ముందు నుంచే ఉన్నాడు. ఆ ఒత్నీయేలు ఎవరైతే ఈ కాలేబు యొక్క సహోదరుడు, కుమారుడు, మరి అల్లుడు కూడా. ఆ యొక్క ఒత్నీయేలు రక్షకునిగా ఇజ్రాయెల్ ప్రజలను అక్కడ రక్షించడం చూస్తున్నాము. దీనికంటే ముందు ఒత్నీయేలు చేసినటువంటి పని ఏంటంటే మరి కాలేబు ఒక ప్రకటన చేశాడు. ఏదైతే ఆ ప్రదేశాన్ని మరి ఎవరైతే జయిస్తారో వారికి నా యొక్క కుమార్తెనిస్తాను అనగానే మరి తనకు సహోదరుడు కుమారుడైనటువంటి ఒత్నీయేలు ఆ యొక్క ప్రదేశాన్ని ఆక్రమించుకొని స్వాధీనపరచుకోవడం అనేది చేశాడు. అందుకు అక్కడ ఆయన కుమార్తెను అక్షానిచ్చి వివాహం చేసినట్లు ముందుగానే చూస్తున్నాము. అంటే ఒక యుద్ధ వీరుడు అన్నటువంటి విషయం ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తి, ధైర్యశాలి అని మరి ముందుగా అడుగు వేసేటువంటి ధైర్యంగా ఉండేటువంటి వ్యక్తిని మనం బలం కలిగినటువంటి వ్యక్తిని మనం భావించాలి. అయితే అలాంటి ఒత్నీయేలుని దేవుడు రేపాడు. ఆ ఒత్నీయేలు రక్షకునిగా మరి ఇజ్రాయెల్ ప్రజల్ని రక్షించాడు. ఎవరు చేతిలో అయితే బానిసలుగా ఉన్నారో ఆ వారి చేతిలో నుంచి బయటికి తీసుకొచ్చి మరి ఉంచగా ఆ యొక్క వ్యక్తి ఒత్నీయేలుని న్యాయాధిపతిగా నియమించాడు దేవుడు. ఇక్కడ చూసారా మాట ఏంటి? దేవుడు న్యాయాధిపతిగా దేవుని భయం కలిగినటువంటి వ్యక్తిని, దేవుని భక్తి కలిగినటువంటి వ్యక్తిని నియమించడం జరిగింది. ఎందుకంటే దేవుని యొక్క నీతి ఆ వ్యక్తికి తెలుసు. దేవుడు ఏ విధంగా నడిపించబన్నాడో ఆ విధంగా నడిపించేటువంటి సామర్థ్యము ఆ వ్యక్తిలో ఉంది. యుద్ధాలను ప్రతిఘటించేటువంటి సామర్థ్యము ఆ వ్యక్తిలో ఉంది. కాబట్టి దేవుని యొక్క నీతికి మరి కట్టుబడేటువంటి వ్యక్తిగాను, దేవుని యొక్క జ్ఞానము కలిగినటువంటి వ్యక్తిగాను మనము భావించవచ్చు. ఆ ఒత్నీయేలుకి న్యాయాధిపతిగా నిర్ణయించిన తర్వాత 40 సంవత్సరాలు దేశము నెమ్మదిగా ఉందని వాక్యంలోనే నేర్చుకుంటున్నాము. వాక్యంలో మీరు పరిశీలన చేయవచ్చు. అసలు దేవుని యొక్క జ్ఞానము మనిషికి ఎందుకు అవసరము అన్నటువంటి విషయాన్ని ఒక ప్రశ్నార్థకంగా తీసుకున్నట్లయితే, ఒకటి, సరి అయిన దారి చూపించుటకు దేవుని యొక్క జ్ఞానము అవసరము.
రెండవది మంచి చెడును గుర్తించుటకు దేవుని యొక్క జ్ఞానము అవసరము. మూడవది జీవితాన్ని నిర్మించుకోవడానికి అనగా నాశనం కాకుండా ప్రొటెక్ట్ చేసుకోవడానికి దేవుని యొక్క జ్ఞానం అవసరము. నాలుగవది న్యాయంగా బాధ్యతతో జీవించడానికి దేవుని యొక్క జ్ఞానం అవసరము. ఐదవది పాపం నుండి కాపాడుకున్నట్టుకు దేవుని యొక్క జ్ఞానం అవసరము. ఆరవది శాంతి మరియు స్థిరత్వము పొందడానికి దేవుని యొక్క జ్ఞానము అవసరము. ఏడవది దేవునికి ఇష్టమైనటువంటి వారిగా జీవించడానికి దేవుని యొక్క జ్ఞానము అవసరము. మనిషిని పాపం నుండి రక్షిస్తుంది దేవుని యొక్క జ్ఞానము. మనిషి జీవితాన్ని నీతితో నిర్మిస్తుంది దేవుని యొక్క జ్ఞానము. అధికారాన్ని సేవగా మారుస్తుంది దేవుని యొక్క జ్ఞానము. మనిషిని దేవునికి దగ్గరగా చేస్తుంది దేవుని యొక్క జ్ఞానము. అందుకు దేవుని జ్ఞానాన్ని అభ్యాసం చేయాలి. అయితే దేవుని యొక్క జ్ఞానము నాయకులు కలిగి ఉండేటువంటి వారైతే మన దేశంలో నెమ్మది అనేది జరుగుతుంది. ఎందుకనంటే మరి మునుపటి ఇప్పుడు ముందుగానే చెప్పుకున్నాము కదా ఒత్నీయేలు గురించి. ఆ తర్వాత ఆయన పాలనలో మరి 40 సంవత్సరాలు వారు నెమ్మది కలిగి ఉన్నారని అంటే మాటలు కాదు. ఎందుకంటే ఆయన పాలన అంత చక్కగా జరిగింది. ఏకఛత్రాధిపతిగా ముందుకు వెళ్ళారు. వారు దేవుని భయం కలిగి ఉంటారనమాట. దేవుని యొక్క వాక్యం తెలిసినటువంటి వారు దేవుని యొక్క భయం కలిగి దేవునిని ఆరాధించి దేవుని యొక్క జ్ఞానం పొందుకొని వారు ముందుకి నడిపిస్తూ ఉంటారు ప్రజల్ని. దేవుని జ్ఞానంతో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. మూడవది వీరు నీతిని న్యాయాన్ని నిర్మిస్తారు. అలాగే సేవా హృదయం కలిగి ఉంటారు. వినయం కలిగి ఉంటారు. ఎప్పుడు సత్యంలో నిలుస్తారనమాట. ప్రజల పట్ల బాధ్యత భారము కలిగి ఉంటారు. అలాగే సహనము మరియు క్షమాభావన కలిగి ఉంటారు. మార్గదర్శకులుగాను ఉంటారు. కావున దేవుని జ్ఞానము మనకు చాలా అవసరము. అందుకే దేవుని జ్ఞానము కొద్దిగా ఉన్నప్పుడు ఆయనను అడిగితే ఆయన తప్పకుండా ధారాళంగా ఇస్తానని వాక్యం సెలవిస్తున్నది. ఈరోజు మన దగ్గర పరిశుద్ధ లేఖనాలు ఉన్నాయి అని అంటే చర్చికి వెళ్తున్నామా, వస్తున్నామా, వండుకుంటున్నామా, తింటున్నామా, పడుకుంటున్నామా, ఇదే జీవితం అయిపోయింది. ఈనాటి క్రైస్తవ్యము అంటే వాక్య ధ్యానము. దేవుడు అసలు ఏం మాట్లాడుతున్నాడు, దేవుని యొక్క హృదయ ఆలోచన ఏంటి, దేవుడు ఏ విధంగా మనిషిని కొరకు సృజించి ఉన్నాడు, మనిషి పట్ల దేవునికి ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి అన్నటువంటి విషయాల్ని ఏ ఒక్క మనిషి కూడా గుర్తించటం లేదు. అలాగే ఏ సేవకుడు కూడా బయలుపరచటం లేదు. ఈరోజు చర్చికి వెళ్ళి వాక్యాన్ని వింటున్నాము, వస్తున్నాము. వింటున్నటువంటి వాక్యము అసలు పరిశుద్ధ లేఖనంలో ఉందా అలాగూ అన్నటువంటి పరిశీలన లేకపోవడము మరి ఎంతో బాధాకరమైనటువంటి విషయము. చదువు రానటువంటి వారు మరి చూడలేదంటే ఒక అర్థం ఉంది. చదువు వచ్చినటువంటి వారు కూడా పండిత పామరులు కూడా ఏం చేస్తున్నారు, వాక్యాన్ని గ్రహించటం లేదు, వాక్యాన్ని పరిశీలన చేయటం లేదు. అసలు వాక్యము అందులో వారు చెప్తున్నది ఉన్నదా లేదా, అసలు మనం ఏ విధంగా వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యాన్ని ఏ విధంగా మనలోకి తీసుకోవాలి అన్నటువంటి విషయాన్ని ఏ యొక్క సంఘాలు కూడా బోధించట్లేదు. ఎప్పుడు కూడా ఇవ్వండి, ఇచ్చి శోధించండి, ఇవే ప్రార్థనలు, ఇదే అలవాట్లు చేస్తున్నారు. నేటి సంఘాల్లో నా యొద్దకు వస్తే పెద్ద కానుకిస్తే, అంటే అధికమైనటువంటి వెల కలిగినటువంటి కానుకిస్తే నేను ప్రార్థన చేస్తాను, ఈరోజు మీ ఇంట్లో అప్పులు పోతాయి, జబ్బులు పోతాయి, మీకు ఆశీర్వాదాలు వస్తాయనే మరి దేవుణ్ణి ప్రచారం చేస్తున్నారు, దేవుణ్ణి పరిచయం చేస్తున్నారు. ఎంతో సిగ్గుకరమైనటువంటి విషయం. కావలసింది అది కాదు. దేవుడు నీతో నాతో కూడా ఉంటే, దేవునితో నడిస్తే మనము దేవుడు 2 విధాలుగా మనకి ఇక్కడ తీసుకోవాలి. ఏంటంటే దేవుడితో మేము వెళ్తున్నాము, దేవునితో మేము నడుస్తున్నాము అనుకొని దేవుణ్ణి ఆశ్రయించినటువంటి వారు కొందరైతే, మరి ఎక్కువ మంది వారే ఉన్నారు దేవుడే వచ్చి నేను వీరితో ఉంటాను అనేటువంటి పరిస్థితుల్లో నడిపించబడినటువంటి వారు కొద్దిమంది మాత్రమే ఉన్నారు. బహు కొద్దిమంది. ఆ కొద్దిమందే లోకానికి వెలుగుగాను ఉప్పుగాను ఉన్నారు. ఈరోజు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించండి అన్నటువంటి విషయాన్ని మరి వారి ద్వారా మరి వారి యొక్క సేవా పరిచర్య ద్వారా విస్తరింపచేస్తున్నారు. దేవుడితో ఉండడం వేరు, దేవుడే కోరుకొని వచ్చే ఆ మనిషితో నివాసం చేయటం వేరు. మీరే స్థితిలో ఉన్నారో, మీరే పరిస్థితిలో దేవుణ్ణి కలిగి ఉన్నారో మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. ఈరోజు వాక్యము చర్చికి వెళ్ళామా, వచ్చామా, కానుకిచ్చామా, ప్రార్థన చేయించుకున్నామా అనేది కాదు. కేవలం సేవకుల దగ్గర మాత్రమే దేవుడు ఉండడు. నమ్మి విశ్వాసంతో ప్రార్థన చేస్తే నీ ప్రార్థన నా ప్రార్థన కూడా వింటాడు.
కాబట్టి మరి దేవుని మీద విశ్వాసం ఉంచుకొని దేవుని యొక్క జ్ఞానాన్ని మరి మీలో పెంపొందించుకుంటూ దేవునికి మీ యొక్క హృదయంలో స్థానం ఇస్తూ ఈ లోకానుసరమైనటువంటి పద్ధతుల వైపు కానీ లోకంలో ఉన్నటువంటి వాటి కొరకు కానీ ఇచ్చినటువంటి స్థానాన్ని మరి తగ్గించుకొని దేవునికే ప్రథమ స్థానం ఇస్తూ దేవుని కొరకు బ్రతికితే దేవుడు మీలో కూడా మీ యొక్క జీవితాల్లో కూడా జీవాన్ని చూపిస్తూ ముందుకు నడుస్తాడు. ప్రార్థన చేద్దాం. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా విడుదల పొందులాగును, ముఖ్యముగా మరి పొట్టేలు తోలు కప్పుకున్నటువంటి సంఘ కాపరుల యొద్ద నుంచి విశ్వాసులు సరైనటువంటి క్రమంలోనూ సరైనటువంటి బోధల్లోనికి రావడానికి నాయకుల కొరకు కూడా ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీకు స్తోత్రములు. నీవిచ్చినటువంటి వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతలు. నీ వాక్య లోతుల్లో ఉన్నటువంటి మర్మాలను తెలియచేసుకుంటూ ప్రభువా తెలుసుకుంటూ మాకేది అవసరమో దానిని మాత్రమే మేము దాన్ని పరిశోధించుకుంటూ ముందుకు వెళ్ళడానికి, పరిశీలన చేసుకుంటూ మా జీవితాలను మలుచుకోవడానికి సహాయం చేయండి. నీ కృపకు ఈ సమస్త సమాజాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ ఘనత మహిమ ప్రభావం మీకే ఆరోపిస్తూ క్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.